మన న్యాయ వ్యవస్థకు ఓ స్టాండ్ బై ఇంజిన్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, భారత రాజ్యాంగంలో దాగియున్న ఒక చిన్న నిబంధన ఆర్టికల్ 126. ఇది చూట్టానికి చిన్నదే అయినా అవసరమైనప్పుడు మొత్తం సుప్రీంకోర్టునే నడిపించేంత పవర్ఫుల్. అసలు ఇది ఎందుకింత ముఖ్యం? ఇది ఎలా పనిచేస్తుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, కోర్టు ఆగిపోతుందా? ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక దేశ అత్యున్నత న్యాయస్థానం నిరంతరాయంగా పనిచేయాలనే ఓ పెద్ద సూత్రం దాగి ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, భారత ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ సడన్గా అనారోగ్యం పాలయ్యారనుకోండి, లేదా సెలవుపై వెళ్లారు. అప్పుడేమవుతుంది? దేశ అత్యున్నత న్యాయస్థానం పని ఆగిపోతుందా? న్యాయం అక్కడికక్కడే స్తంభించిపోతుందా? దీనికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. సుప్రీంకోర్టు అనేది ట్రాక్టర్ కాదు, డ్రైవర్ లేకపోతే ఆగిపోవడానికి. ఎంత అద్భుతమైన పోలిక కదా ఇది! అంటే వ్యవస్థ అనేది కేవలం ఒక వ్యక్తిమీద ఆధారపడి ఆగిపోకూడదు. న్యాయమనేది నిరంతరం ప్రవహించే నదిలా సాగిపోవాలి. మరి కోర్టు ఆగకుండా నిరంతరాయంగా నడవడానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన ఆ పరిష్కారమేంటి? అక్కడే మనకు ఆర్టికల్ 126 కనిపిస్తుంది. అసలు ఈ ఆర్టికల్ 126 అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా సూటిగా